నమస్తే. నేను మీ చారి అక్షర మీడియాకి స్వాగతం. రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు ఉద్యమిస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు ప్రజలు. ఇటీవలే కొత్త పార్టీని ప్రకటించిన లక్ష్మీనారాయణ ఈరోజు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అధ్యాయం ఇప్పుడే ముగిసిపోలేదు, ఇప్పుడే ప్రారంభమైందంటూ స్పష్టం చేసిన ఆయన ప్రత్యేక హోదా సాధన కోసం కార్యాచరణ ప్రకటించాడు. ప్రత్యేక హోదా కోసం ప్రజలతో కలిసి ఉద్యమిద్దామంటూ ఆయన పిలుపునిచ్చాడు. జనవరి 26 నాడు ప్రత్యేక హోదా కోసం బ్యాడ్జీలు ధరించి మరి ప్రతిజ్ఞ చేద్దామంటూ సూచించారు. రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు ఉద్యమిస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమని లక్ష్మీనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత దానికి ఉంది అని ఆయన గుర్తు చేస్తూ, ఏపీకి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదాని అప్పటి ప్రభుత్వం ప్రకటిస్తే కాదు లేదు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలని అప్పట్లో రాజ్యసభలో బీజేపీ చెప్పిందన్న అంశాన్ని లక్ష్మీనారాయణ గుర్తు చేశాడు. వైసీపీ కానీ టీడీపీ కానీ ఎన్నికల కోసమే ప్రత్యేక హోదాని తెర మీదకి తీసుకొచ్చాయి, లేవనెత్తుతున్నాయి తప్ప వేరే కాదని ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలంటూ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చాడు.